పెసరపప్పు కలుపుకొని నాటుదాకా ఉడకబెట్టుకోండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. పూర్ణాలకి పచ్చనగపప్పు పూర్ణాలకి చెప్పాను కదా నా వీడియోలో. ఇప్పుడు చిన్నులపాయ గిన్నె లాంటిది తీసుకొని దాంట్లో వరేసుకోండి, నీళ్ళు పోతాయి. ఇదిగోండి ఇలా ఉడకాలి, బాగా మెత్తగా ఉడకాలి పప్పు. ఉడికితే పూర్ణానికి బాగా వచ్చింది పూర్ణం. ఇదిగోండి పూర్ణాల్లోకి బెల్లం పగలగొట్టుకోవాలి. మా అత్తే పగలగొట్టండి మీరు ఇంట్లో. ఇలా జాన్లో వేసుకోవాలి బెల్లంని. దగ్గుతున్నాడు. నేను పొట్టిన పూర్ణాల పిండి ఉప్పేసుకుని అట్టుపిండి తీసుకొని ఉప్పేసుకుని అట్టుపిండిలో పూర్ణానికి అట్టుపిండి ఉంటే అట్టుపిండి, మైదాపిండి వేసుకోవచ్చు. నీళ్ళు కలుపుకోవాలి పిండి. ఫ్రెండ్స్, మా అత్తయ్య ఇలా వేస్తుంది చూడండి. పూర్ణాల్లోకి తోకలు రాని బాబు రావు. ఇలా ముంచుకొని అలా తీయండి. ఇవి బాగా రాస్తుంది అత్తయ్య. ఇంకేమైందన్న నాకు అర్థం కాదు. అన్న అటు జబ్బు కొద్ది